హలో. హలో. మే చెప్పండి. మేడం అది కారు అన్నారు. అది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు ఫియర్ స్టాండర్డ్ అందులో పోస్ట్ ఇరుక్కున్నప్పుడు ఆ పర్సన్ హ్మ్. అంటే అది ఎట్లా మరి రెడీ అవ్వాల్సిందే. వేరే దారి లేదు. కానీ రెడీ అయితే అది ఇప్పుడు చిన్న ఏదన్నా చేతులు కడుక్కోవడం ఇరుక్కున్నా, స్నానం చేసే దాంట్లో ఇరుక్కున్నా, లేకపోతే గ్యాస్ విషయంలో కానీ, డోర్ లాక్ చేసిన విషయంలో కానీ చిన్న చిన్నది. ఇవి బియాండ్ అసలు సొసైటీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయని వాటిలో ఉన్నప్పుడు ఆ పర్సన్‌కి రెడీ అవ్వాలని ట్రై చేసినా, రెడీ అవ్వడం కష్టం అవుతుంటది కదా! అది ఎట్లా మరి నేను ఎట్లా రెడీ అవ్వాలి అని? సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అంటే సార్ అన్నారు హ్మ్. నిర్భయ దాని నుంచి ఆ సిలిండర్ ఆబ్జెక్ట్స్‌ని చూసినప్పుడు ఫియర్ అవుతుంటది. దాని నుంచి వివరించమని. రైట్ మనీష్. ఓకే. ఫస్ట్ 5 సెషన్స్ అనేవి ఒక బైబిల్ లాంటివి. భగవద్గీత అంటే మత విశ్వాసాలు ఉండవు. కానీ మత విశ్వాసం ఉన్నవాళ్ళు ఎలాగైతే దాన్ని విశ్వసిస్తుంటారో, ఎంత పవిత్రంగా చూస్తారో, ఎంత గొప్పగా చూస్తారో, అంత గొప్పగా 5 సెషన్స్. ఆ 5 సెషన్స్ వదిలేస్తే ఏమీ అర్థం కాదు. అందుకని నేను ఆ 5 సెషన్స్‌లో మీ ఓసీడీని ముట్టుకోకుండా ఆ 5 మాత్రమే చెప్పి తర్వాత మీ ఓసీడీ దగ్గరికొస్తారు. అక్కడ ఏం చెప్పాం మనము? దేని మీదైతే మనం వర్క్ చేస్తున్నామో, వద్దనుకుంటున్నామో అది బలపడతది. అటువంటప్పుడు మనము దాన్ని తీసేయాలంటే మరింత బలపడుతుంది. హ్మ్. ఇర్రిలవెంట్ మీ లైఫ్‌లో మీ ముందు ఉన్న సమస్య గురించి ఆలోచించండి. ఇది వదిలేసి వేరే ఏదో విలువలో లేకపోతే ఇంకోటో తెచ్చిపెట్టుకున్నటువంటి ఇవి చేస్తూ ఉన్నాం. అక్కడ సమస్య వస్తుంది. నిన్న ఆ మణి దీపక్ హ్మ్. ఆయన అడిగింది కూడా అది తిథుల నుంచి వారాలకు ఎలా వచ్చింది? ఎలా వచ్చినా అనవసరం. వాళ్ళతో ఆర్గ్యూ చేసి గెలవాలనే కాంటెక్స్‌లో ఉండొచ్చు. బట్ ఆర్గ్యూనే చేయొద్దు. గెలిసినా ఏమీ రాదు. ఎందులోనూ గెలవాలని ప్రయత్నించండి. ఎవరితోనూ ఆర్గ్యూ చేయొద్దు. ఎవరు అడగకండా వాళ్ళు ఏదో మాది గొప్పది అన్నారనుకోండి. లెట్ దెమ్ అనుకోనివ్వండి. అనుకుంటే గొప్పది, హీనమైంది అయిపోదు కదా! కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఇర్రిలవెంట్. మీ లైఫ్‌లో మీ ముందున్న సమస్యను మీ ఫిజికల్‌గా మీ కళ్ళ ముందు ఉంది కదా! వాటి మీద మీరు ఫోకస్ చేయండి. నాకెందుకు భయాలుండవు? నాకు లాస్ట్ మినిట్ ఏమైందో కూడా నాకు అనవసరం. నెక్స్ట్ మూమెంట్ ఏమైనా సరే ఓకే నాకు. ఇండియా పాకిస్తాన్‌ని, బంగ్లాదేశ్‌ని ఆక్రమించుకుని అఖండ భారత్ ఏర్పడిన, పాకిస్తాన్ ఇండియాని, పాకిస్తాన్‌ని శ్రీలంకని ఏర్పరచుకుని అఖండ పాకిస్తాన్ ఏర్పడిన, హ్మ్. లేకపోతే చైనా పాకిస్తాన్‌ని, ఇండియాని, బంగ్లాదేశ్‌ని ఇంకా కొన్ని దేశాలను ఆక్రమించుకుని ఇది చైనా అయినా నా జీవితంలో ఏ మార్పు రాదు. హ్మ్. అటువంటప్పుడు నాకెందుకు భయం? ఏం జరిగినా మీ నిజ జీవితంలో ఏ మార్పు రాదు. ఇర్రిలవెంట్ అంట. హ్మ్. సో, ఎప్పుడైతే రిలవెంట్ లేనటువంటి విషయాలకు మనం ప్రాధాన్యత ఇస్తామో, రిలవెంట్ ఉన్న విషయాల్ని మనం వదిలేస్తూ ఉన్నాం. యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళేంటంటే, ఇక్కడ ఉన్న సమస్యను వదిలేస్తారు. రేపు ఎగ్జామ్ ఉంటది. ఇది వదిలేస్తారు. ఎప్పుడో ఏదో ఎక్కడో విన్ అవ్వాలి. ఈ దేశంలో ఈ మతం పోతే ఏంటి? ఇంకో మతం వస్తే ఏంటి? లేకపోతే ఈ దేశం ఇట్లా అయిపోతే ఏంటి? ఈ సమాజంలో మంచి చెడులు ఇట్లా అంతా చెడు అయిపోతుంది. నేను బాగు చేయాలి. ఈ సమాజాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. ఎవరు నాశనం కూడా చేయలేరు. హ్మ్. మీరల్లా చేయగలిగింది ప్రతి వ్యక్తి మనీష్‌తో సహా, దీపక్‌తో సహా, ప్రతి వ్యక్తి హరి రాఘవ్‌తో సహా నేను చెప్తూ ఉంటాను. ఈ స్ ఈ యొక్క నేచర్‌లో లేకపోతే ఈ భూమి మీద విశ్వంలో మారాల్సింది ఏదైనా ఉంది అంటే అది నేను. హ్మ్. నేను మారితే మొత్తం మారుతుంది. నేను మారకండా బయట మార్చుకోవాలని చూస్తున్నాను. బయట అందరిని మార్చాలని చూస్తున్నాను. అది సాధ్యపడదు. నేను మారితే నన్ను చూసి అనేక మంది మారుతారు. రైట్? నేను రోజు స్మోక్ చేస్తూ నా కొడుకుని స్మోక్ చేయొద్దు అంటే తను ఏం నేర్చుకుంటాడు అంటే తను కూడా స్మోక్ చేస్తూ తన కొడుకుని స్మోక్ చేయొద్దు అని చెప్పడం నేర్చుకుంటాడు. ఎందుకంటే తను ఎక్స్‌పీరియన్స్ చేసింది అదే. అవును. అలా నేను మారకండా ఇతరులను మారాలి, మార్చాలి, సమాజాన్ని మార్చాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది కాళోజీ నారాయణరావు అంటారు కదా! సో, మి నేను అందరిని కలుపుకోకుండా మొత్తం విశ్వం మొత్తం చేయాలంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు గుర్తులేవు. అది సాధ్యపడదని. అలాగే నేను మారకండా సమాజం మారాలి, మారాలి, మారాలి అని చేసే కొంతమంది నమ్ముతూ ఉంటారు. హ్మ్. సమాజాన్ని మార్చేస్తాను నేను, మార్చేస్తాను నమ్ముతూ ఉంటారు. సమాజం మారుతూనే ఉంటుంది. మీరు మార్చినా, మారకపోయినా సమాజం ఎప్పుడు కూడా డైనమిక్‌గా ఉంటుంది. మారుతూ ఉంటుంది. ఎటు మారుతుంది అనేది మ్యాటర్. హ్మ్. రైట్? హ్మ్. మనిషి కూడా మారుతూ ఉంటాడు. మీరు ఎటువైపు గుంజారో అటువైపు కొంత మారుతుంది. వేరే వాళ్ళు ఇంకో వైపు గుంజే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మారే సమాజానికి మీరేమి స్పెసిఫిక్‌గా
కేర్ తీసుకొని చేయక్కర్లే. ఫస్ట్ మీ పట్ల మీరు కేర్ తీసుకొని, మీరు నమ్మినటువంటి విలువలు, సమాజంలో ఉన్న విలువల కంటే హై లెవెల్ వాల్యూస్ పెట్టుకోవాలి. హ్మ్. మీకంటూ విలువలుండాలి. సమాజంలో ఉన్న విలువలే మనం ప్రాక్టీస్ చేస్తామంటే సమాజంలో ఒక్కొక్క దగ్గర ఒక విలువలు ఉంటే మారిపోతూ ఉంటాయి. హ్మ్. మీకంటూ సొంత విలువలు పెట్టుకొని ఎవరిని ఈ విలువలతోని నేను నా కోసం అది ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు. నా విలువలు గొప్పవి అని ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆ విలువలతో నేను బ్రతుకుతూ ఉంటాను. బ్రతుకుతూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఇంకొకరు ఎవరో ఇన్స్పైర్ అవుతారు. లేదా ఇలా బ్రతకడం పాసిబుల్ అని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని కనీసం ఒకరో ఇద్దరో ఎవరో ఒకరు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే ఏమైంది? సమాజంలో కొంతమంది ఆల్రెడీ మారారు. నేను కొన్ని వేల మందికి మోర్ దాన్ 6,000 ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చా. అందులో 90% రిలీజియస్ సొసైటీ ఉంది. హ్మ్. వీళ్ళెవరికి నేను దేవుడు లేడు అని చెప్పలేదు. వీళ్ళెవరిని నేను నాస్తికులుగా మారండి అని చెప్పలేదు. కానీ వీళ్ళందరూ దేవుడిని పూజలు లేకపోతే నమాజులు ఇవన్నీ వదిలేసి వాళ్ళు దాని నుంచి బయటపడగలిగారు. హ్మ్. ఏ నాస్తిక ప్రచారకుడు కూడా నాకంటే ఎక్కువ మందిని మార్చలేదు. నేను ఎవరిని మార్చాలనుకోలేదు. నేను దాంట్లో ఉన్నటువంటి ఇర్రిలవెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దేవుడు లేడు అనట్లేదు. ఉన్నాడు అనట్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఇర్రిలవెంట్ టు హ్యూమన్ లైఫ్. హ్మ్. రైట్? దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో చెప్పాను. ఒకవేళ దేవుడు ఉంటే ఇవన్నీ ఎట్లా ఇర్రిలవెంటో చెప్పాను. వాళ్ళకి అర్థమైంది. లాజిక్ అర్థమైంది. ఆటోమేటిక్‌గా దట్ ఈస్ ఇర్రిలవెంట్ కాబట్టి వాళ్ళు మానేసేసి పని చేసుకోవడం మొదలుపెట్టారు. అలా కాకుండా దేవుడు లేడని ఆర్గ్యూ చేస్తే ఉన్నాడని వాళ్ళు ఆర్గ్యూ చేయటం. ఆ మత గ్రంథాలు గొప్పవని వాళ్ళు ఆర్గ్యూ చేయటం. అందులో ఏమీ లేదు. అందులో సైన్స్ ఉందని వాళ్ళు అంటాం. సైన్స్ లేదు. నేను ఇక్కడే సైన్స్ ఈ ఆర్గ్యుమెంటే తప్ప ఏమి ఉపయోగం ఉండదు. మనం ఎవరిలోనూ మార్పు తీసుకురావాలి అనంటే మనం మారటానికి సిద్ధపడాలి. ప్రతి ప్రయత్నం మన మార్పు కోసం ఉండాలి. ఎవరితో చర్చించినా సరే అవసరమైతే మనం మారటానికి ఉండాలి. హేతువాదులు ఎప్పుడూ కూడా ఇతరులకు హేతువాదం తీర్చేయటం కోసం చర్చించవద్దు. నువ్వు మరింత హేతువాదిగా అవ్వటానికి చర్చించు. హ్మ్. ఒకవేళ నీలో ఏమన్నా హేతుబద్ధంగా లేకపోతే దాన్ని మార్చుకోవడానికి సిద్ధపడితే ఎదుటి వాళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అంతే తప్ప నాకు హేతువాదం ఉంది నువ్వు వేస్ట్ ఫెలోవి అంటే కుదరదు. వాళ్ళు మారకపోగా మరింత కౌంటర్ ట్రాన్స్ఫర్ అయ్యి కౌంటర్‌గా వాళ్ళు మారి స్టూపిడ్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనిషి అయినా ఇతరులైనా ఇతరులను మార్చే ప్రయత్నం కాదు. సమాజంలో మంచి చెడులు ఉంటాయి. కాంటెక్స్ట్‌ని బట్టి ఉంటది. సో మీరు చేయాల్సింది ఏంటి అనంటే మీకు రిలవెంట్ దాని మీద ఇంటలెక్చువల్‌గా కానీ లేదంటే సామాజికంగా గాని వర్క్ చేయండి. హ్మ్. లాజికల్ వర్క్ చేయండి. ఇర్రెలెవెంట్ నేనేమంటానంటే మనిషి జీవితానికి సంబంధం లేనటువంటి గాడ్, మనిషి జీవితానికి సంబంధం లేనటువంటి సైన్స్ హ్మ్. ఇర్రెలెవెంట్. అది వేస్ట్ అంటారు. ఇప్పుడు ఫ్లూటో గ్రహం అన్నారు. కొన్నాళ్ళు గ్రహం కాదన్నారు. మళ్ళీ గ్రహం అన్నారు. ప్లూటో ఒక గ్రహం కాదు 2 ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయి అన్నారు. అది ఏమైనా ఇక్కడ జీవితం మారదు. అవును. మార్స్ మీద ఉండగలమా లేదా? ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు పిల్లలు. ఇప్పుడు ఆ యుద్ధంలో బోలెడుమంది పిల్లలు చనిపోతున్నారు. ఆఫ్రికాలోను, ఇండియాలోను లేకపోతే ఇంక కొన్ని దేశాల్లో సరైన పౌష్టికాహారం లేక ఇండియాలో చాలామంది పిల్లలకి పౌష్టికాహారం దొరకట్లేదు. ఇది వదిలేసి మార్స్ మీద ఉండగలమా లేదా? ఇంత రిసోర్సెస్ ఉన్న ఈ భూమి మీద మనం ఉండలేనప్పుడు మార్స్ మీద ఎలా ఉంటాం? అవును. అటర్లీ ఫూలిష్‌నెస్ కదా! కార్పొరేట్స్ చేస్తూ ఉంటారు. సైంటిస్ట్‌లు కూడా కార్పొరేట్స్ ఫండింగ్ చేస్తారు కాబట్టి అవే రిసర్చ్‌లు చేస్తూ ఉంటారు. ఒక మనిషిగా మీరు ఆలోచించాల్సింది మీ పక్కనున్న మనిషికి ఎలా మీరు హెల్ప్‌గా తయారవుతారు? ఎలా కేర్ తీసుకోగలరు? శిక్షించడం కోసం కాదు కేర్ తీసుకోగలరు. ఎలా వాళ్ళకి ఇంకా మరింత భరోసా ఇవ్వగలరు? అనేది మీ కళ్ళ ముందున్న సమస్య కాబట్టి దాన్ని మీరు వర్క్ చేయండి. అలా కాకుండా మారదు కదా అనుకుంటే ఇర్రిలవెంట్ పట్టుకొని మనం ఎంత అనలైజ్ చేసినా మారదు. హ్మ్. రైట్ నాన్న మనీష్? యెస్ సార్. సార్ ఇంకొకటి హ్మ్. మామూలుగా మెయిల్‌ని అబ్యూజివ్‌గా మాట్లాడినా ఎక్కడన్నా మూవీస్‌లో గాని, బయట విన్నప్పుడు అదే సభ్యంగా మాట్లాడిన వాళ్ళతో బిహేవ్ చేసినా అంటే నార్మల్ కాంటెక్స్‌లో ఇద్దరికి అది అగెయిన్స్ట్ గానే తన వల్గర్‌గా మాట్లాడి బిహేవ్ చేయడం మనం చూసినప్పుడు హ్మ్. అది స్లోగా నార్మల్‌గా నార్మల్‌గా ఎవరైనా ఫీమేల్‌ని చూసినప్పుడు అరే! ఆ పర్సన్ మళ్ళీ తనని ఎవరైనా ఏమన్నా అంటారేమో అనే ఒక మనకు ఫియర్ గాని, బాధ గాని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీమేల్‌కి, ఆ మేల్‌కి సంబంధించిన ఇష్యూ. మీకు సంబంధమే లేదు. మీ ఇష్యూ మీద ఫోకస్ చేయండి. ఆ ఫీమేల్
సొంత కాళ్ళ మీద తను నిలబడాలి. తను చూసుకుంటది కదా! ఆమె వచ్చి అడిగిందనుకోండి, ఇట్లా మనీష్ నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు దెన్ మీకున్న అవకాశాలు చూడండి. మీరెందుకు బాధపడుతున్నారు? మీరెవరు ఆమెను రక్షించటానికి? ఆమెకి ఇష్టమేనేమో మీకెందుకు? ఆమె నేర్చుకోనివ్వండి. రైట్? నా క్లయింట్లు ఎవరిని నేను రక్షించటం లేదు. వాళ్ళేం బాధలో ఉన్నారని మీకు చెప్పారా? అంటే ఇప్పుడు మనకు తెలుసు క్లోజ్ అయిన పర్సన్ తన వాళ్ళకేమన్నా అవసరం అయ్యి మీతో కమ్యూనికేట్ చేసేదాకా ఇంతకుముందు కూడా మీరు క్వశ్చన్ అడిగారు. డాగ్ అక్కడ యాక్సిడెంట్ అయితే గిలగిల తన్నుకుంటుందని మీరు వరంగల్‌లో క్వశ్చన్ అడిగారు. గుర్తుందా? హన్మకొండలో. ఆ డాగ్‌కి పెయిన్ తెలీదు. మీరు అనుకుంటున్నారట్లా. మిమ్మల్ని మీరు గ్రేట్ అనుకుని ఎదుటి వాళ్ళ బాధని మీరు తగ్గించగలనని అనుకుంటున్నారు మీరు. అది సమస్య. సమస్య వాళ్ళ బాధ కాదు. మిమ్మల్ని మీరు గొప్ప అనుకోవటం బాధ. అది సమస్య. చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్, మీ టీచర్స్ ఏదో మీరు ఒక గొప్పవాళ్ళు. లేదా మనందరం గొప్పగా ఉండాలి. అందరి సమస్యలను మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ మీ సమస్య మీద ఫోకస్ చేయండి. యు ఆర్ నథింగ్. మీరు నథింగ్. మీరు గొప్ప కాదు. ఎవరు గొప్ప కాదు. వాళ్ళని మీరు రక్షించలేరు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోనివ్వండి. నేర్చుకోనివ్వండి రక్షించుకోవటం. ఒకవేళ మిమ్మల్ని సహాయం అడిగితే అప్పుడు చేయండి. అంతేగాని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. నేనేదో మదర్ తెరిసా లాగానో, ఇంకో దలై లామా లాగానో, మరొకరిలాగానో అందరి బాధను ఫీల్ అవటం ఇది మానసిక సమస్య. ఎవరికంటే మీరు గొప్పవారు కాదు. ఆ అమ్మాయి తను చూసుకోలేదా? చూసుకోలేకపోతే నేర్చుకుంటది. ఆ పిల్లవాడు కింద పడితే ఒక వీడియో ఉంటది. జస్ట్ 1 ఇయర్ అప్పుడే మా పిల్లవాడు నడుస్తుంటే ఇట్లా తార్ రోడ్డు మీద కింద పడిపోతే నేను లేపలేదు. తను నేర్చుకోవాలి లెగటం. పడతాననే విషయం నేర్చుకోవాలి. అలా కాకుండా నేనెళ్ళి అయ్యో! 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 అని లేపేస్తే ఎప్పుడు కింద పడ్డా, ఎక్కడ హెల్ప్ దొరుకుద్దా అని చూస్తూ ఉంటారు. అలాగే మీ చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా వాళ్ళు నేర్చుకోనివ్వండి. నేర్చుకోనివ్వకుండా మీరేదో సేవ్ చేస్తానంటే అది వాళ్ళకి చేసే అన్యాయం అవుతుంది. రైట్? వాళ్ళొచ్చి హెల్ప్ అడిగినప్పుడు ఆ హెల్ప్ చేయటానికి ఏంటో చూడండి తప్ప వాళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు. ఎవరి బాధల్ని మీరు తీర్చే వ్యక్తులు కాదు. ఫస్ట్ మీ సమస్య మీద మీరు ఫోకస్ చేయండి. రైట్ నాన్న? థాంక్ యూ. రైట్. వెల్కమ్.